టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దళితుల్ని కొట్టి చంపేసిన పవన్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. తక్షణమే ఈ ఘటనపై హోంమంత్రి స్పందించాలి. బాస్ నేత పాలకుంట శ్రీనివాసులు డిమాండ్. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రమణ మృతదేహాన్ని నేడు భారతీయ అంబేద్కర్ సేవ జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సదం మండలం నడిగడ్డి నివాసైన ఎస్ రమణకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని, దీంతో ఆ దళితుడు రమణ హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల హైకోర్టు దళితునికి రమణకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడంతో నిన్న దౌర్జన్యంగా రమణ భూమిని దున్నేందుకు పవన్ కుమార్ రెడ్డి ప్రయత్నించడంతో దళిత రైతు రమణ అడ్డుకోవడంతో దీంతో ఆగ్రహించిన సదరు పవన్ కుమార్ రెడ్డి దళితుని రమణను కొట్టి చంపేయడం చాలా బాధాకర విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై హైకోర్టు మంత్రి డీజీపీ గారు, జిల్లా ఎస్పీ గారు వెంటనే ఈ దారుణంపై స్పందించి రమణను కొట్టి చంపిన పవన్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా దళితుడు రమణ కుటుంబానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల కన్సెషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు పాలకుంట ఆనంద్ కుమార్, పల్లె పోగు హరినాథ్, సదం రెడ్డప్ప, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సదం మండలం నడిగడ్డ ఎస్సీ కాలనీ చెందినటువంటి రమణయ్య గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డితో భూ సమస్య పైన అనేక సందర్భాల్లో గలాట జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అతను జిల్లా కోర్టు అయితేనేమి, హైకోర్టు అయితేనేమి పోయిన రమణయ్య అతనికి అనుకూలంగా వచ్చేసి స్టే వచ్చడం జరిగింది. నిన్న తన భూమిలోకి ఒక భూ కబ్జాదారుడు పవన్ కుమార్ రెడ్డి అక్రమంగా ప్రవేశిస్తే దాన్ని అడ్డుకునే క్రమంలో పవన్ కుమార్ రెడ్డి అతనిపై దాడి చేసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము భారతీయ అంబేద్కర్ సేన తరఫున, వీసీకే పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నేను సంబంధిత అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు నమోదు చేశారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఏదైతే దాడికి పాల్పడి చంపేసిన రమణయ్యను ఆ పవన్ కుమార్ రెడ్డిని మేము వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పోలీసు అధికారుల శాఖను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా రమణయ్య కుటుంబాన్ని ఆదుకొని 50 లక్షల రూపాయలు ఎక్స్రే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తక్షణమే హోంమంత్రి గారు ఈ ఘటనపై స్పందించి సంబంధిత శాఖ అధికారులకు సక్రమైన ఇన్స్ట్రక్షన్ చేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన మేము భవిష్యత్ కార్యాచరణ భారతీయ అంబేద్కర్ సేన అయితేనేమి, వీసీకే పార్టీ తరఫున అయితేనేమి భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని చేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. కేసు సంబంధించి మాకు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేపథ్యంలో డెడ్ బాడీకి ఇన్వెస్టిగేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాము. టీమ్ ఆఫ్ డాక్టర్స్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత టీమ్ అంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉందో అది డెఫినెట్గా చట్టం ముందు లాస్ట్ డేట్ ముందు డెఫినెట్గా పెట్టాలి. ఆమె శాసన ఉండు సార్, మీరు మాకు ఏం చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. బాధితుల్ని కస్టడీలోకి తీసుకోండి సార్, బాధితులను కస్టడీలోకి తీసుకుని విచారించండి సార్. మీరు మాట్లాడితే దయచేసి ఎవరు మాట్లాడతారు చేస్తామని మాట మాత్రం రికార్డ్ చేసుకోండి. చేసుకోండి.